హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో హెచ్ఎండిఏ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ని ఈ రోజు మనం రియల్ ఎస్టేట్ టీవీలో చూడబోతున్నాం. మరి ఆ వెంచర్ ఎక్కడుంది, ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఆ వివరాలన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లో మీరు ఒక ప్లాట్ కొనాలని ప్లానింగ్లో ఉన్నారా? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తున్నారా? మరి మీరు ఇంకా ఆలోచించాల్సిన పని లేదండి. రియల్ ఎస్టేట్ రంగానికి హార్ట్ కేక్ ప్రాంతమైన ముంబై హైవేలో కంది ఐఐటి దగ్గర గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు ఎల్ఆర్ గ్రీన్ షీల్డ్స్ పేరుతో హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ ని లాంచ్ చేశారు. సైట్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ వెంచర్లో ప్లాట్ కొనుగోలు చేస్తే అనతి కాలంలోనే మంచి రిటర్న్స్ వస్తాయని కంపెనీ డైరెక్టర్ ఎంఎస్ఆర్ తెలిపారు. ఇది ప్రీమియం విల్లా ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ ఎంఎస్ గారు ఏమంటున్నారో వారి మాటల్లోనే చూడండి. లేఅవుట్ కు ఇచ్చేసినటువంటి కస్టమర్లు దేవుళ్లకు, అలాగే నా తోటి మిత్రులు డైరెక్టర్స్ పేరు పేరున వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ వాస్తవంగా ఇప్పుడు ఎండి గారు ఒక 5 నిమిషాలు మాట్లాడారు. ఈ ప్రాజెక్టు గురించి సౌత్ వైపే ఎక్కువ మనం చేస్తున్నాము, కానీ వెస్ట్ సైడ్ కూడా మనం ఎంట్రీ ఇచ్చాము. ఈ ఎంట్రీ ఈ లేఅవుట్తోనే స్టార్ట్ అవుతుంది. 30 acres అనేది మనకు ఈ వెంచర్లో లేవు కదా, తక్కువ ఉన్నాయి కదా అని మనం ఆలోచిస్తున్నామేమో. బట్ ఖచ్చితంగా ఈ 30 acres మనమే చేద్దాం. ఏమంటారు? 100% మనమే చేద్దాం. అలాగే శంకర్పల్లి నుంచి మేతాబ్ ఖాన్ కూడా వెళ్ళే రోడ్లో 100+ acres లాస్ట్ 2 to 3 years నుంచి గ్యాదర్ చేశారు. ఈ లేఅవుట్ కూడా రేపు ఇన్ ఫ్యూచర్లో ఇవి కూడా మనమే చేద్దాం. నేను అనేది ఒకటి, గ్రూప్ ఏ ఈజ్ ద స్ట్రాంగ్, గ్రూప్ ఏ ఈజ్ ద 100% టైటిల్ డీడ్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడా రాజీ పడతలేరు. మన గ్రూప్ ఏలో మనం చేసుకోవటం, మనం ఇందులో వర్క్ చేయడం, మనం చాలా చాలా అదృష్టవంతులం అవుతాం. సో దీన్ని మనం సదుద్దేశంతో కష్టపడి దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కస్టమర్లు మన ముందే ఒక కస్టమర్ కనబడుతున్నారు. గతంలో ఒక దగ్గర సాయి ఫార్చ్యూన్ రెసిడెన్సీలో 4 ప్లాట్లు కొన్నారు 6,000 తోటి. 25,000 రూపాయలు గజం ఉందండి. సో కస్టమర్ ఇప్పుడు మీ ముందే ఉన్నారు, గురునాథ్ సార్ని కలిశారు. అలాగే ప్రతి కస్టమర్ ఈ రోజు వరకు ఈ గ్రూపే తోటి నేను గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఏ కస్టమర్ని కూడా, నేను ఇప్పించిన కస్టమర్ ఎవరు కూడా ఏంటండి మీరు ఇలా చేశారు, మీరు ఏంటండి మీ డెవలప్మెంట్ లేదు, ఏంటండి మాకు టైటిల్ డీడ్ క్లియర్ లేదు, ఏమండి మాకు రీసేల్ లేదు అన్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు లేరండి. దట్ ఈస్ ద గ్రూప్ ఏ. సో ఇదంతా మన ఎండి గారి చలవ, ఎండి గారి కాన్సెప్ట్, ఎండి గారి యొక్కటువంటి ఆలోచన. ఇలాగే చూశారు, విన్నారు. ఖచ్చితంగా కస్టమర్కి గుడ్ లొకేషన్లో సైట్ ఇవ్వడం, రీసేల్ అయ్యేటువంటి ఇవ్వటం, టైటిల్ డీడ్స్ క్లియర్గా చూసుకోవడం, మంచి లొకేషన్స్ ఉంటేనే మనం లేఅవుట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో అతి త్వరలో విల్లాస్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు కంపెనీ యాజమాన్యం చెప్తోంది. ఎల్ఆర్ గ్రీన్ షీల్డ్స్ లేఅవుట్ కు సంబంధించి ప్రాజెక్ట్ హైలైట్స్ చూద్దాం. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, 100% వాస్తు, స్పాట్ రిజిస్ట్రేషన్, 40 feet 30 feet internal CC roads, underground drainage, electricity with poles, park with landscaping, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, 24/7 సెక్యూరిటీ. లొకేషన్ హైలైట్స్: ముంబై హైవేలో కంది టౌన్ ను ఆనుకుని కంది ఐఐటికి అతి సమీపంలో ఉన్న లేఅవుట్. ముంబై హైవే నుంచి 2 నిమిషాల ప్రయాణం. అంకోలా నాందేడ్ నేషనల్ హైవే 361 నుంచి 5 నిమిషాల ప్రయాణ దూరం. గీతం యూనివర్సిటీ నుంచి 10 minutes జర్నీ. ఇస్నాపూర్ జంక్షన్ నుంచి 15 minutes జర్నీ. ఔటర్ రింగ్ రోడ్ ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి 15 minutes జర్నీ. పటాన్చెరు నుంచి 12 నిమిషాల ప్రయాణ దూరం. 20 నిమిషాల ప్రయాణ దూరంలో బీడీఎల్ ఓడిఎఫ్, 30 నిమిషాల దూరంలో బిహెచ్ఈఎల్, 40 నిమిషాల దూరంలో హైటెక్ సిటీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, 60 నిమిషాల ప్రయాణ దూరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు చేపట్టిన
ఎల్ఆర్ గ్రీన్ షీల్డ్స్ లేఅవుట్ వెంచర్లో మీరు ఒక ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? మరో ముఖ్యమైన విషయం, గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు కంది ఐఐటి దగ్గర ఈ వెంచర్తో పాటు శ్రీశైలం హైవే ఫేసింగ్తో కందుకూరులోనూ ఇబ్రహీంపట్నంలోనూ విల్లా ప్లాట్స్ లేఅవుట్ని ఇటీవల లాంచ్ చేశారు. కస్టమర్లు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెంచర్లలో సైతం ప్లాట్ కొనుగోలు చేయొచ్చని తెలిపారు. ప్లాట్ కొనాలనుకుంటే తక్షణమే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.